ఇదే పార్టీలకు అతీతంగానే అన్ని జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రయాణించేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశమా బీజేపీ అని అడుగుతున్నావా? అడగడం లేదు కదా. అందరికీ వర్తిస్తున్న పథకాలు. ఏ పెన్షన్ ఇస్తున్నాం, వైఎస్ఆర్ బొట్టు పెట్టి చూస్తున్నావా? లేదు కదా. అందరికీ ప్రజలకు సమానంగా ఈ ప్రభుత్వం గతంలో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం అయితే తీసేయండి, ఇంకోడైతే జనసేన అయితే తీసేయండి, బీజేపీ అయితే పీకేయండి. ఈ రకంగా లేదు. ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందుతున్నాయి. రాబోయే కాలంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా చేసి తీరుతాం. ఈ మొగోళ్ళు అడుగుతుంటారు, చెప్తా ఉంటారు, ఆయన కూడా అడుగుతూ ఉంటారు. బాబు చక్రపాణి రెడ్డి ఏంటి సంవత్సరం తర్వాత ఇచ్చినావు, అప్పు ఎవరు కట్టాలి? మీరు ఆయన తప్పున్నావు, ఇక్కడ ఎవరు తప్పున్నావా? ఒక కార్యక్రమం చేయాలంటే మీరేం చేశారు? మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాత కదా ఇచ్చింది. ఒక కార్యక్రమం ఏదైనా చేయాలంటే ప్రతి ఈరోజు ఆటో డ్రైవర్లు 15,000 ఇచ్చినాం. ఎవరు అర్హులు ఉన్నారు దీంట్లో అనేది మొత్తం డేటా తీయాలా. అర్హులైన వాళ్ళకే అందుతాయి, నాకు నీకు రాదు కదా. సో ఇవన్నీ మనం ఉడవేయాలన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హులు ఎవరెవరు ఉన్నారు కరెక్ట్గా దాన్ని అంతా చేసేసి ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే నాకు అప్పున్నామంట ఇచ్చిన పథకం వైఎస్ఆర్లో గుర్తున్నాయా ఎవరైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాడు మాకు రాలేదు అని రామని వాళ్ళకు గుడిపిస్తాం. లబ్ధి పొందుతున్న వ్యక్తి బయటకు వచ్చి ఎవరు మాట్లాడటల్లా. వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు ఈ ప్రభుత్వం తరఫున వస్తున్న పథకాలు మాకు అందలేదు అని ఒకడన్నా బయటకు వచ్చి మాట్లాడినాడు? ఇంతవరకు ఎవరైనా మాట్లాడినాడా? మన నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ నాకు అందలేదు ఈ పథకం అని ఎవరైనా మాట్లాడినారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. నాయకులు మాత్రం ప్రజలకు అన్యాయం జరిగిపోయింది, ఏమి తీర్చడం లేదు, ప్రజల కోరికలు తీర్చడం లేదంట. మనం ఏదో చూపించి తీసుకొచ్చి నాకు రాలేదని, నీకు అర్హత లేకనో లేకపోతే నీ రికార్డు కరెక్ట్గా లేకనో నీ కాగితాలు కరెక్ట్గా లేకుండానో ఉంటే నీకు వచ్చిండదు. అంతకు తప్ప అన్ని సక్రమంగా ఉంది నువ్వు అర్హుడంటే ఖచ్చితంగా వచ్చినాయి. పెన్షన్ అందుతా ఉంది, మిగతా కార్యక్రమాలు అన్నీ అందినాయి. ఇవి వదిలేసి మైక్ ఇచ్చినారు కదా అని చెప్పేసి మీడియా వాళ్ళు 4 కెమెరాలు పెట్టి 4 బొంగులు పెడితే ప్రజలంతా నాశనం అయిపోయినారంట. ఈ సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంలో ఈ దుర్మార్గులు మాట్లాడతారు. ప్రజలు నాశనం అయిపోయినారో సంతోషంగా ఉన్నారో వాళ్ళనే పోయి అడగండి. మీరు మైక్లో మాట్లాడడం కాదు, వాళ్ళే చెప్తారు. వీళ్ళు అరుచుకుంటూ ఉండాల్సిందే. నేను ప్రతిసారి చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళకి మంచి పనులు కనపడవు, వినపడవు. అవునా? ప్రభుత్వం ఇచ్చే లబ్ధి మాత్రం బాగా జోబులలో పెట్టుకుంటున్నారు, అవి మాత్రం బాగా చేస్తున్నాయి లోపలికి. కానీ వాళ్ళ విమర్శలు ప్రజలకు అన్ని తెలుసు. రేపు తొందరలోనే మళ్ళీ లోకల్ బాడీస్ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ డిప్యూటీసీలు కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళే ఎలక్షన్లు వస్తాయి. మీలాగా దౌర్జన్యంగా నామినేషన్ లేపియకుండా దొంగ ఓట్లు వేపించి బెదిరించి అట్లుండదు. పారదర్శకంగా ఎలక్షన్ జరుపుతాం. ప్రజలు ఏం తీర్పిస్తారో అలా చూద్దు.